నాలో అపాయకరమైన దినాల్లో మనం ఉంచి ఉన్నాం కనుక ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి అని చెప్పేసి మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతిరోజు కూడా మరి ఈ రీతిగా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఇవ్వటానికి కృపగల దేవుడు మనకి ఎంతగానో సహాయం దయచేస్తూ ఉన్నాడు. కనుక మీరందరూ కూడా కలవరి కాంతి కుటుంబ సభ్యులందరూ కూడా మరి క్రమం తప్పకుండా మరి బిడ్డలందరూ కూడా లైవ్ లోనికి రావటానికి మరి లైవ్ లో మరి మాతో పాటు మీరందరూ కూడా దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అందరూ బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పరిస్థితులు మనకు అనుకూలంగా మరి లేకపోయినప్పటికీ, లాక్డౌన్ లో ఉన్నప్పటికీ, సమాజముగా కూడి మనము ఆరాధించలేకపోతూ ఉన్నప్పటికీ, తొందరలో కృపగలటువంటి దేవుడు పరిస్థితులన్నింటినీ కూడా మరి మార్చినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి మనం విశ్వాసం ఉంచుతున్నాం. మరి సంఘంగా మనం అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఎంతో మంది సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు. కనుక మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి తొందరలో మనకి మరి సమాధానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడిని మనము ప్రశ్నించేటి అంతటి వారము కాదు, కానీ పరిస్థితి ఏదేమైనప్పటికీ మనము ప్రార్థన చేయటం మనంతో ఆయన తగిన సమయంలో మరి తగిన రీతిగా సమాధానం ఇచ్చేవాడు. కాబట్టి ఆ విషయంలో దేవుని యొక్క మరి సమాధానం కొరకు ఇచ్చేంత వరకు కూడా మనము ప్రార్థించాలి. ప్రభు కొరకు మనము ఎదురు చూడాలి. కాబట్టి దేవుని కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములు మనం ఏం చదువుకుంటామంటే కనుక యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు అలసిపోలేదని, సొమ్మసిల్లిపోలేదని, వారు నూతన బలం పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని కొరకు మనం ఎదురు చూడటం ద్వారా మన జీవితంలో అద్భుతాలు మనం చూస్తామని చెప్పేసి మరొకసారి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి వాక్యము ద్వారా నేను మిమ్మల్ని బలపరచడానికి కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే వాక్యము ఎలాంటిదంటే జుంటి తేనె దారాల కంటేను విలువైనదని, అంత మాత్రమే కాకుండా వెండి బంగారాల కంటే శ్రేష్టమైనదని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. ఆ వెండి బంగారాల కంటే శ్రేష్టమైనటువంటి ఆ వాక్యాన్ని, జుంటి తేనె దారుల కంటే విలువైనటువంటి ఆ వాక్యాన్ని మనం చదవటం ద్వారా, మనము ధ్యానించటం ద్వారా, ఆ వాక్యాన్ని మన హృదయమైనటువంటి ఫలక మీద వాటిని రాసుకోవటం ద్వారా ప్రియ దేవుడి బిడ్డలారా నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఆ యొక్క విశ్వాసులుగా క్రైస్తవులుగా మనం అందరము కూడా నేర్చుకోవలసినటువంటి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు నేను కూడా చేయాల్సినటువంటి పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయి. మరి క్రైస్తవులుగా మారినంత మాత్రాన, రక్షించబడినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనము అక్కడితోనే మన జీవితాలు సరిపెట్టుకోవడానికి వీల్లేదు. కానీ క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలో అనేటువంటి విషయాలు కూడా మనం గుర్తించుదాం, తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తుంటా ఉన్నాను. మొదటిగా మనము ఆలోచించినట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచన భాగం గనుక మనం చదవగలిగినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనము చదువుదాం. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవబడేటువంటి ఈ లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడుగా ఉన్నటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తరువాత దేవుడి కొరకు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు. ఎన్నో భయంకరమైనటువంటి పోరాటాలు, ఎంతో మంది విరోధులు పౌలు గారికి ఎదురుపడినప్పటికీ ఏది కూడా పౌలుని మధ్యలో ఆపలేదు. విశ్వాసములకు కర్తైనటువంటి యేసు వైపు చూస్తూ ప్రియ దేవుని బిడ్డలారా ముందుకే కొనసాగాడు. కాబట్టి మంచి పోరాటాన్ని పోరాడగలిగాడు, తన పరుగును తుదముట్టించగలిగాడు, విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. అయితే గలతీ పత్రికలో మనం
చదివినటువంటి మాటను కూడా మనం ఒకసారి ఆలోచించగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పేసి పౌలు చెబుతూ ఏమన్నాడు తెలుసా? ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఇంకా ఏమన్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్నటువంటి ఈ జీవితము ప్రియ దేవుని బిడ్డలారా నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మరి వింటున్నటువంటి మనం క్రైస్తవ జీవితంలో విశ్వాసముగా మనము నేర్చుకోవలసినటువంటి మొదటి ఆత్మీయమైన పాఠం ఏంటి అని గనక మనం ఆలోచించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసముంచుట అనేది క్రైస్తవ జీవితానికి రహస్యము అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితానికి రహస్యము, విజయవంతమైన జీవితాన్ని మనము జీవించాలంటే ఆ రహస్యము ఎక్కడుందంటే క్రీస్తునందలి మనము విశ్వాసము ఉంచుట ద్వారా. ఒకప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు అంటే గిట్టదు. ఆ క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నప్పుడు, ఆ క్రీస్తు నామాన్ని బట్టి ప్రకటిస్తున్నటువంటి వారిని బంధించినటువంటి ఆ యొక్క సౌలు ప్రియ దేవుని బిడ్డలారా పౌలుగా మార్చబడిన తర్వాత ఆ దివ్యమైనటువంటి దర్శనము ఎప్పుడైతే అనుభవించాడో, పొందుకున్నాడో, ప్రియ దేవుని బిడ్డలారా వెంటనే తన జీవితం దేవుడి కొరకు సమర్పించుకున్నాడు. నాటి నుండి కూడా పౌలు గారు దేవుడి కొరకు బలమైనటువంటి ఆ జీవితాన్ని జీవించాడు. ఎప్పుడు కూడా తన కొరకు తాను జీవించడానికి ప్రయత్నం చేయలేదు. ఎన్ని విద్యార్హతలు ఉన్నప్పటికీ, ఎటువంటి హోదాలో ఉన్నప్పటికీ, ఎటువంటి స్వేచ్ఛ అనేది పౌలు గారు కలిగి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా తన స్వేచ్ఛను, హక్కును తన ప్రయోజనము కొరకు ఉపయోగించలేదని చెప్పేసి ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి గొప్ప మరి ఆ యొక్క పౌలు గారు ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే, జీవించినటువంటి ఈ జీవిత కాలం, నేను జీవించినటువంటి జీవిత కాలం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానుగా అప్పగించున్నటువంటి ఆ దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు మనము కూడా చెప్పగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏ మాటలు? దేవుని కుమారుడైన క్రీస్తులో మనము నమ్మకం ఉంచాలి. ఆ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనము మరి విశ్వాసాన్ని ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయనలో మనం ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటామో నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ఆరంభమవుతుందనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, క్రైస్తవ జీవితంలో ఎందుకు విశ్వాసము అనేది అంత ప్రాముఖ్యమైనది అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే నేను ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేయడం ఇష్టపడుతూ ఉన్నాను. క్రైస్తవ జీవితం అనేది విశ్వాసముతోనే ఆరంభమవుతూ ఉంది. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు క్రైస్తవ జీవితంలో విశ్వాసం అంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకేం చెబుతా ఉంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొద్దకు వస్తున్నటువంటి మనం ఏం చేయాలంట? ఒకటి, ఆయన ఉన్నాడు అని చెప్పేసి మనము నమ్మాలి, విశ్వసించాలి, ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు గాని దేవుని యొద్దకు వచ్చిన మనం ఆయన ఉన్నాడని నమ్మటమే కాకుండా ఎవరైతే తన్ను అడిగేటువంటి వారు అందరికీ కూడా నిశ్చయముగా ఆయన ఫలము దయచేస్తాడు అని చెప్పేసి, సమాధానం ఇస్తాడు అని చెప్పేసి ఆ యొక్క విశ్వాసము, నమ్మకము మనము కలిగి ఉండాలి. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన్ను తాను దేవుడిని లేకపోతే కనుక తన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుని కుమారుడైనటువంటి ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు సిద్ధపడుతూ ఉన్నాడు. అందుకని క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతూ ఉంది. విశ్వాసంతో ప్రారంభమైనటువంటి ఆ యొక్క
మరి క్రైస్తవ జీవితం విశ్వాసముతోనే అలా కొనసాగించబడుతుంది, అలా నడిపించబడుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో ప్రారంభమైన క్రైస్తవ జీవితం మనము విశ్వాసముతోనే అలా నడుస్తూ ఉండాలి. చివరికి వరకు కూడా ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలో తెలుసా, కాపాడుకోగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అపోస్తలుడైన పౌలు తన పత్రికలో రాస్తూ తిమోతికి హెచ్చరిస్తూ ఏమంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఒక మాట చదువుతాము ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగాన్ని ఒకసారి మనం చదవగలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగం. గనుక నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్న పౌలు ఎంత చక్కటి మాటలో తెలియజేస్తా ఉన్నాడో చూడండి మరొకసారి. ఈ దేహములో నివసించుచున్నంత కాలము మనం ఎలా ఉన్నాం, ప్రభువునకు దూరంగా ఉన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యముగా ఉండాలని చెప్పేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసము క్రైస్తవ జీవితంలో అంత ప్రాముఖ్యమైనది. అదే కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా మనం చదవగలిగినట్లయితే 2వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం చదువుదాము. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, చూడండి, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా చూడండి విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. ఇక్కడ కొలస్సీ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్నటువంటి ఆ ప్రకారముగా విశ్వాసమందు ఏం చేయాలంట, స్థిరపరచబడుచు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసము కలిగి మనం జీవించాలి. ఇందా జ్ఞాపకం చేశాను, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసముతో ప్రారంభమైన క్రైస్తవ జీవితం విశ్వాసంతో కొనసాగిస్తున్నాము, చివరి వరకు కూడా మనము ఏం చేయాలో తెలుసా, ఆ విశ్వాసాన్ని మనము కాపాడుకోవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాము దేని బిడ్డలారా. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో 5వ అధ్యాయం 7వ వచన భాగంలో మనం ఏం చదివాము, మనము ప్రభువుకి దూరముగా ఉన్నప్పటికీ, లోకంలో ఉన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా మనము ధైర్యముగా ఉండాలి. ఆ విశ్వాసం మన ధైర్యపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక్కడ కొలస్సీ పత్రికని గనక మనము ఆలోచించగలిగినట్లయితే కొలస్సీ సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసుల గురించి మొదటి అధ్యాయము గనక మనము చదవగలిగినట్లయితే వారి గురించి పౌలు ప్రత్యేకంగా ప్రార్థించేటువంటి వాడిగా, వారి నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వ్యక్తిగా ఇక్కడ పౌలు గారు కనబడుతూ ఉన్నారు. ఎందుకు అంత కొలస్సీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అది ఎల్లప్పుడూ కూడా మానక ఆ సంఘాన్ని గురించి, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ప్రత్యేకంగా పౌలు గారు ప్రియ దేవుని బిడ్డలారా ఆ కొలస్సీ సంఘాన్ని దర్శించలేకపోయినప్పటికీ, ఆ కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసాలను చూడలేకపోయినప్పటికీ, మరి ఎఫెఫ్రా ద్వారా వినేటువంటి ఆ సంగతులను బట్టి ఎప్పటికప్పుడు కూడా విశ్వాసులైనటువంటి ఆ వారిని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘం యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితిని అంతటిని కూడా ఎప్పటికప్పుడు ఎఫెఫ్రా ద్వారా పౌలు గారికి తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని విన్నటువంటి ఆ యొక్క పౌలు గారు, వారిని గురించి తెలుసుకున్నటువంటి పౌలు గారు ఈ యొక్క కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ, ఉత్తరం రాస్తూ వారి గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఎల్లప్పుడూ కూడా మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అలా ప్రతిరోజు కూడా మానక దేవునికి ప్రార్థన చేస్తున్నాను అని గనక మనము ఆలోచించగలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆ మొదటి అధ్యాయము మరి 3-4 వచనాలు గనక చదవగలిగినట్లయితే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప లక్షణాలను చూచి పౌలు గారు వారి గురించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంతకు వారు కలిగి ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏంటో తెలుసా? చూడండి, పరలోకమందు
మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. ఇంకా వారు పరిశుద్ధులకు ఉన్నటువంటి ప్రేమ అంత మాత్రమే కాకుండా వారు క్రీస్తును కలిగి ఉన్నటువంటి నాటి నుండి కూడా దేవుని కొరకు మంచి ఫలభరితమైనటువంటి ఆ జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క దేవుని సంతోష పెట్టే విషయంలో గాని, దేవుని ఘనపరిచేటువంటి విషయంలో గాని ఏమాత్రము కూడా ప్రియ దేవుని బిడ్డలారా వారు ఆ రీతిగా మానలేదంట. చూడండి, అనేకమైనటువంటి గుణ లక్షణాలు వారిలో ఉన్నాయి. అందులో వారు కలిగి ఉన్నటువంటి ఆ మంచి లక్షణంలో మొదటి లక్షణం ఏంటో తెలుసా? ఉంచబడిన నిరీక్షణను బట్టి మీకు కలిగి ఉన్న విశ్వాసము. కొలస్సీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి పౌలు గారు ఏం చేస్తా ఉన్నారంటే ప్రత్యేకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటామని. వారి విశ్వాసం గొప్పది. ఈ రోజు నీ విశ్వాసం ఎలాగుంది? నీవు విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్నావా? పరిస్థితులను చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రపంచం లేకపోతే గనక ఈ లోకంలో నేడు జరుగుతున్నటువంటి ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలను చూస్తూ ఉన్నప్పుడు, ఈ భయంకరమైనటువంటి వైరస్లను, ఈ తెగుళ్లను, ఈ మరణాలను చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రైస్తవుడిగా విశ్వాసములో బలపరచబడాల్సినటువంటి నీవు, విశ్వాసములో స్థిరులుగా ఉండాల్సినటువంటి నీవు, విశ్వాసములో ధైర్యముగా ఉండాల్సిన నీవు, విశ్వాసములో నీవు సన్నగిల్లిపోతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించిన వాడు ఏం చేయడాన్ని బైబిల్ చెప్తుందో తెలుసా? కలవరపడడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకొనుటలో మనం ఏం చేయాలంటే గనక శ్రద్ధ వహించాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ప్రభుని బట్టి నేను మీకు మనం చేస్తూ ఉంటూ ఉన్నాను. కొన్నిసార్లు విశ్వాసం ఉంచాల్సిన మనం, నమ్మకం ఉంచాల్సినటువంటి మనం, ఆ నమ్మకం కాస్త దేవుని మీద పెట్టకుండా మనుషుల మీద మనం పెడుతూ ఉంటాం. దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం మనుషుల వలన విశ్వాసం ఉంచడం వల్ల, మనుషులు మనం నమ్ముకోవటం వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదండి. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. క్రైస్తవ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచటం అనేది క్రైస్తవ జీవితానికి రహస్యము అని చెప్పేసి నువ్వు గుర్తించుకోవాలి. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే, శ్రమలో నీకు విజయం కావాలంటే, నిందల్లో నీవు విజయం పొందుకోవాలంటే, భయంకరమైనటువంటి కష్టకాలములో ప్రభు నీకు సహాయము చేయాలంటే, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన సమాధానము నీకు ఉండాలి అంటే గనక, కృపాక్షేమములు నీ వెంట రావాలి అంటే గనక, దేవునికి సంరక్షణ, దేవునికి కాపుదల, దేవునికి భద్రత నీకు ఉండాలి అంటే గనక, మనుషుల మీద విశ్వాసం ఉంచడం కంటే మనము దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ఇశ్రాయేల్ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశం బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం చూసి భయపడిపోయారు. శత్రువు అయినటువంటి ఆ ఫరో సైన్యాన్ని చూసి భయపడిపోయారు. నీళ్ళు లేవని చెప్పేసి మోషే మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు, విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు కూడా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఎన్నో ఆశ్చర్యకార్యం జరిగించినటువంటి ఆ యొక్క సర్వశక్తి మంత్రుడు ఆ దేవాది దేవుడు మాతో ఉన్నాడు కదా. ఈ రోజు నా ఫరో సైన్యము వెనక తరుముకొస్తావంటే ముందు ఎర్ర సముద్రం ఉంటే మాకేంటి, అద్భుతాలు చేయగలడు ఆయన. ఈ ఎర్ర సముద్రములో మరి ఏదైనా సరే అద్భుతం చేయగలడు, రెండు పాలుగా చీల్చగలడు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో శత్రు సైన్యములో మేము పడకుండా, మేము నాశనము కాకుండా మా దేవుడు మమ్మల్ని తప్పించగలడు, కాపాడగలడు అనేటువంటి విశ్వాసము ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మీద ఉంచాల్సింది పోయి తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మేము అప్పుడే చెప్పాము కదా, ఎందుకు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ అరణ్యములో, ఈ ఎడారుల్లో సమాధులు లేవని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? మా జోలికి రావద్దు మోషే, మేము మరలా వెళ్ళిపోతాం అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా మోషేతో మాట్లాడుతా ఉన్నారు. నా దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నామేమో. సరైనటువంటి పని లేక, ఇంకా ఉద్యోగ ద్వారాలు తెరవక, ఇన్ని నెలల నుండి ఖాళీగా ఇంట్లోనే ఉంటూ ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ సరైనటువంటి పోషణ లేక, ఇండియాలో మరి బిడ్డ లేక పోషణ ఎలాగో ఆయన తెలియకుండా ఎన్నో రకరకాల సమస్యల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ రోజున ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నిన్ను పోషించగలడు, నీకు సహాయం చేయగలడు. ఇప్పుడు తెలుసా, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచగలిగినట్లయితే నిత్యం
ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు నీ పక్షంగా జరిగిస్తాడు. అలా సనిగినప్పుడు, అలా విరోధంగా మాట్లాడినప్పుడు మోషే మధ్య ఉన్నాడు, భయపడొద్దు, కలవరపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఓరకనే నిలిచి ఉండండి, దేవుడు మీ పక్షంగా అద్భుతం చేస్తాడు. ఇదిగో ఈ రోజున మీ కంటికి కనబడుతున్నటువంటి ఈ యొక్క శత్రు శేషాన్ని లేకుండా దేవుడు కార్యం చేస్తాడని చెప్పేసి విశ్వాసంతో పలికినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మరి చీల్చి అద్భుతం చేశాడు నా దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, క్రైస్తవ జీవితంలో నీవు విజయం సాధించాలి అంటే గనుక నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదు. విశ్వాసంలో నీవు బలవంతుడుగా ఉండాలి. నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా అవిశ్వాసానికి నీవు చోటు ఇవ్వకూడదు. విశ్వాస జీవితంలో నువ్వు నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది క్రైస్తవ జీవితానికి రహస్యము. కాబట్టి ఆ క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమైన క్రైస్తవ జీవితం విశ్వాసముతోనే కొనసాగిస్తున్నాం. మనం చివరి వరకు కూడా ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి తెలుసా? కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథములో పాత నిబంధన భక్తులు మనం చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారి విశ్వాసాన్ని వారి కాపాడుకున్నారు. కాబట్టి దేవాది దేవుడు వారిని మరిచిపోకుండా నూతన నిబంధనలో వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. చూడండి, విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి నోవాహు, విశ్వాసమును బట్టి మోషే, ఇలా విశ్వాసమును బట్టి అబ్రాహాం అని చెప్పేసి ఆ యొక్క విశ్వాసుల యొక్క హీరో జాబితాలను మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి విశ్వాసాన్ని మనం అంతం వరకు కూడా మనము కాపాడుకోవాలి. ఏ విషయంలో కలవరపడద్దు, ఏ విషయంలో భయపడద్దు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు అని చెప్పేసి నీవు నమ్మాలి. అంతే, నమ్మాలి అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పౌలు గారు దేవుడి కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన జీవించుచున్నాను అని అంటా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో విశ్వాసము ప్రాముఖ్యము. కాబట్టి మనము కూడా విశ్వాసముతోనే మనము బ్రతకాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ ఆధ్యాత్మికమైనటువంటి పాఠము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగములో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియచేయాలంట? ఎవరికి తెలియచేయాలి? దేవునికి మాత్రమే తెలియచేయాలి. మనుషులకు మనము తెలియచేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటే గనక ఉపయోగం ఉండదు. నేను చాలా చెప్తూ ఉంటాను, ఏమనంటే గనక మనుషుల దగ్గర మనము చెప్పుకుంటే గనక మన సమస్య పబ్లిసిటీ అవుతుంది తప్ప మనుషుల దగ్గర చెప్పుకుంటే దానికి పరిష్కారం అనేది అవదు. అయితే దేవుని దగ్గర మనం చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమస్యను చక్కగా పరిష్కరిస్తాడు. ఎందుకంటే గనక ఆయన అసాధ్యాలను సాధ్యపరచగలిగినటువంటి సమర్థుడు, అయిన గొప్ప దేవుడు. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవలసింది రహస్యం ఏంటంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు పరిస్థితి ఏదేమైనప్పటికీ, అది ఎటువంటి గడ్డు సమస్య అయినప్పటికీ, అది ఏ కరోనా వైరస్ కావచ్చు, అది ఎటువంటి తెగులైనా కావచ్చు, ప్రియ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దేని నుండైనా సరే దేవుడు మనల్ని కాపాడగలడు, దేవుడు మనల్ని రక్షించగలడు, దేవుడు మనల్ని క్షేమంగా ఉంచగలడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో నీవు నమ్మాలి. బైబిల్ గ్రంథంలో దాన్ని జ్ఞాపకం చేశాను. విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క జీవిత చరిత్రను మనం ఆలోచన చేస్తూ ఉంటా ఉన్నప్పుడు చాలా మంది భక్తులు వారి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు కలిగినప్పుడు, మరి భయంకరమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు వారు ఏ విషయంలో కూడా కృంగిపోలేదు. ప్రభు మీద వారు విశ్వాసం ఉంచారు, దేవుడి వైపు వారు చూడగలిగారు, దేవుడి సహాయాన్ని వారు మరి కోరుకున్నారు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతంగా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవాది దేవుడు తన భక్తులను కాపాడుకుంటూ వచ్చాడు, రక్షించుకుంటూ వచ్చాడు. శత్రువు చేతిలో పడి నాశనము కాకుండా అద్భుతమైన రీతిలో దేవుడు వారిని తప్పించాడు, విడిపించాడు. ఈ రోజు నిన్ను కూడా తప్పించగలడు, నిన్ను కూడా కాపాడగలడు, నిన్ను కూడా భయంకరమైనటువంటి తెగుల్లోకి పడకుండా, ఎటువంటి కీడు అనేది దగ్గరకు రానివ్వకుండా దేవుడు నిన్ను కూడా తప్పించగలడు. ఎప్పుడు అని అంటే గనక నీవు ఆయన యందు మాత్రమే విశ్వాసము ఉంచినప్పుడు. విశ్వాసములో నీవు సన్నగిల్లిపోకూడదు.
మర్చిపోకూడదు. విశ్వాసములో నీవు అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుడి దగ్గరకు వచ్చినటువంటి వారందరిని కూడా స్వస్థత పొందుకుంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గమనించి వారి విశ్వాసానికి తగినట్లుగానే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అన్నట్లుగా మరొకసారి నేను జ్ఞాపం చేస్తుంటున్నాను. కాబట్టి క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఉంచడం అనేది క్రైస్తవ జీవితానికి రహస్యం. అయితే మరొక రెండవ సూత్రం ఏంటో తెలుసా? మనము ఆధ్యాత్మిక జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే, ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచన భాగం మనం చదువుతూ ఉన్నాము. దేనిని గురించి కూడా మనము చింతపడవద్దు, కానీ ప్రతి విషయమందు కూడా మనం ఏం చేయాలంటే కనుక ప్రార్థన విజ్ఞాపనల చేత, చూడండి, ప్రతి విషయమందు కూడా దేని గురించి మనం చింతించకూడదు, కలవరపడకూడదు, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి ఆ యొక్క అవసరత ఏదేమైనప్పటికీ, మనకున్నటువంటి బాధ ఏదైనప్పటికీ, మనకున్నటువంటి కొదువు ఏదేమైనప్పటికీ వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మాత్రమే మనం ఏం చేయాలంట తెలియచేసే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథం మత్తయి 7వ అధ్యాయం 7వ వచన భాగంలో మనం ఏం చదువుతాము? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన మాటలు మనం చదువుతూ ఉంటున్నాం. కాబట్టి అడుగు ప్రతి వానికి ఆయన ఇస్తాను అని అంటా ఉన్నాడు. వెదికే వారికి ఆయన దొరికే దేవుడు, తట్టే వారికి ఆయన తీస్తాను అని అంటా ఉన్నాడు. కాబట్టి నీవు ఈ రోజున రెండవ అంశంగా మనం ఏమి నేర్చుకోవాలంటే, క్రైస్తవ జీవితంలో నీవు స్థిరపడాలి అని అంటే గనక ప్రార్థన ద్వారా క్రైస్తవ జీవితంలో మనం ఏం చేస్తామో తెలుసా? స్థిరపడతామో దేని బిడ్డలారా. కాబట్టి క్రీస్తును ప్రార్థించుట, క్రైస్తవ జీవితంలో స్థిరపడుట అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ఇక్కడ ప్రార్థన ఏం చేస్తా ఉంటది? పరిస్థితులను మారుస్తుంది అని తెలుసు. ప్రార్థన అద్భుతం చేస్తుందని తెలుస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే గనక ప్రార్థించలేనటువంటి వారంగా ఉంటూ ఉన్నాం, ప్రార్థించలేనటువంటి నిస్వాహిలుగా ఉంటూ ఉన్నాం. ప్రియ దేని బిడ్డలారా, దేని గురించి కూడా చింతపడకూడి అని వాగ్దానాన్ని మనం మరిచిపోయి ప్రతి విషయంలో కూడా కలవరపడుతూ ఉన్నాం, చింతిస్తూ ఉంటూ ఉన్నాం, చిన్న విషయానికి టెన్షన్ పడిపోతూ ఉంటూ ఉన్నాం. ప్రభు వాక్యం ఏం చెబుతూ ఉంది? ప్రభు వాక్యం ఎలాంటిది? మార్పు లేనిది. వాగ్దానం చేసిన దేవుడు మార్పు చెందినటువంటి వాడు. ఆకాశము భూమి గతించినప్పటికీ నా మాటలు మార్పు చెందవు, మారవు అని చెప్పేసి వాగ్దానము చేసినటువంటి ఈ వాగ్దానమును మనం నమ్మటం మానివేసి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచడం మానేసి, ఆ ప్రార్థన చెయ్యమని చెప్పేసి ప్రభు చెప్పినటువంటి ఆ మాటను మనము మరిచిపోయి మనం ఏం చేస్తున్నామంటే గనక చింతిస్తూ ఉంటూ ఉన్నాం. చింతించటం వలన మన చింత, ఆలోచన చేయండి, తక్కువ అవ్వదు, ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప చింతించడం వలన ఆ సమస్యను మనం ఏమీ కూడా చేయలేము. చింతించడం వలన, ఆందోళన చెందడం వలన మన వల్ల ఏమి కూడా చేయలేము, మనం ఏమి చేయలేము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరేం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలి తెలుసా? చింతించడం మానివేసి, కలవరపడటం మానేసి, ఆందోళన చెందడం మానివేసి, దేవుణ్ణి ప్రశ్నించడం మానివేసి, సమస్య ఏదేమైనా, బాధ ఏదేమైనప్పటికీ, సమస్య ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి కృతజ్ఞత పూర్వకముగా మనం ఏం చేయాలి తెలుసా? ఆయనకి మన విన్నపాలను మనము తెలియచేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తెలియచేయాలి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు భయంకరమైనటువంటి కష్టకాలం ఎదురైనప్పుడు, భయంకరమైనటువంటి శ్రమ ఎదురైనప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి ప్రార్థించగా దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక మనం చదువుతున్నప్పుడు ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని చెప్పేసి మనం చదువుతూ ఉంటూ ఉన్నాం. మనలాంటి వాడే అయినప్పటికీ ఏలియా ఎలా ప్రార్థించాడు తెలుసా? ఆసక్తితో ప్రార్థించాడు. కాబట్టి ఆసక్తితో ప్రార్థించాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వర్షాన్ని కురిపించుకొని ఆపమని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రీతిగా కార్యం జరిగించాడు. అంత మాత్రమే కదా, మరలా ప్రార్థించగా ఆకాశమును దేవుడు ఏం చేశాడంట? వర్షాన్ని పంపించాడు. ప్రియ దేవుని, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు. యెహోషువ ప్రార్థించగా సూర్యుడు, చంద్రుడు కూడా ఆగిపోయాడంట. ప్రియ దేవుని
బిడ్డలారా, ఈ రోజున భక్తులు ప్రార్థించగా అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఈ రోజున నీవు కూడా ప్రార్థించినప్పుడు నీ పక్షంగా కూడా దేవుడు అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి అందుకని బైబిల్ గ్రంథంలో ప్రభువారు చెప్తున్నటువంటి మాట లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. మొదటి వచ్చిన భాగంలో మీరు విసుగక ప్రార్థన చెయ్యాలి అని అంటా ఉన్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 30వ వచ్చిన భాగం చదువుతూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయమని ప్రభువారు చెబుతూ ఉంటూ ఉన్నారు. మార్కు సువార్త 14:38వ వచ్చిన భాగంలో కూడా మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించమని ప్రభువారు చెబుతూ ఉన్నారు. నువ్వు ప్రార్థించట్లేదు అని అంటే గనక దేవుని యొక్క ఆజ్ఞను నీవు విస్మరిస్తూ ఉంటూ ఉన్నావు. నువ్వు ప్రార్థించట్లేదంటే గనక దేవుడు చెప్పిన మాటను నీవు లెక్క చేయట్లేదు. గుర్తుపెట్టుకో, ప్రభు ఏం చెప్పారు? విసుగక ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి. మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థించమని ప్రభు చెప్పిన వాగ్దానాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం కాబట్టి దేవునికి అవిధేయత చూపిస్తూ ఉన్నాం. అందుకనే కార్యాలు మన జీవితంలో జరగట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి నువ్వు ప్రార్థన చేయటం లేదు అంటే కనుక దేవునికి కార్యాలు నీలో జరగటానికి నువ్వు సమ్మతించట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుడికి మాత్రమే మొర్ర పెడతావో, దేవునికి విజ్ఞాపన చేస్తావో, అప్పుడే దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తును ప్రార్థించుట క్రైస్తవ జీవితంలో స్థిరపడుట అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థించుట ద్వారా మనం స్థిరులుగా ఉంటాం కనుక ప్రతి విషయంలో కూడా కలవరపడకుండా, ఆందోళన చెందకుండా మనము ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో మనం అద్భుతాలు అనేవి పొందుకుంటాం అనేటువంటి విషయాన్ని నేను మరొకసారి మీకు మనము చేస్తూ ఉంటా ఉన్నాను. మూడో అంశం దగ్గరకు వస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఉంచుట అనేది క్రైస్తవ జీవితానికి రహస్యం అయితే, క్రైస్తవ జీవితంలో క్రీస్తును ప్రార్థించుట అనేది, క్రీస్తును మొర్ర పెట్టడం అనేది, క్రీస్తును వేడుకోవటం అనేది క్రైస్తవ జీవితంలో కూడా స్థిరపడుట అనేటువంటి విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాసం ఉంచాలి, రెండవది ప్రార్థించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథముల భక్తులు జ్ఞాపకం చేశాను, ఎన్నో భయంకరమైన కష్టాలు వారు ఎదుర్కొన్నప్పుడు ప్రార్థించారు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించిన రీతిగా దేవుడు వారి ప్రార్థనను ఆలకించి అద్భుతమైన రీతిలో దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు. వారికి సమాధానం ఇచ్చిన దేవుడు నీకు కూడా సమాధానం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు వారు అందరికీ కూడా ఉపకారి, మేలు చేసేవాడు కాబట్టి పక్షపాతం చూపేటువంటి వాడు కాదు. కాబట్టి నీవు కూడా ప్రార్థించిన ఎడల నీకున్నటువంటి సమస్యను ఆయన ఆలోచించండి పరిష్కరించగలడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ మూడవ అంశంలోనికి వెళ్ళక ముందు ఇక్కడ మీకు ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు హన్నా అనేటువంటి ఆమెకు కూడా సంతానలేమితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె కూడా ప్రియ దేవుని బిడ్డలారా వారి దగ్గరికి వీరి దగ్గరకు వెళ్ళలేదు, వారిని వీరిని అడగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? బైబిల్ గ్రంథంలో చదువుతా ఉంటాము, బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఆమె ఏం చేస్తూ ఉంది అని అంటే గనుక ప్రార్థించిన కారణాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఆమెకున్నటువంటి ఆ వేదన బాధను చూచాడు. ఆ బాధను వేదనను చూసినటువంటి దేవుడు, ఆ సమస్యను గమనించినటువంటి దేవుడు ఆమె హృదయ వాంఛను తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఆ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు వారి పక్షంగా జరిగించాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. జాన్ న్యూటన్ ఈ రీతిగా చెబుతూ ఉంటారు. ఏమంటారంటే గనుక, నేను నా యొక్క చిన్నతనంలో నేను నిద్రలో నుంచి ఉదయాన్ని ఎలా లేచేటువంటి వాడనో నాకు తెలియదు, నాకు గుర్తు లేదు. ఇప్పటికీ కూడా నా యొక్క స్నేహితుల పేరు నాకు అంతగా నేను మర్చిపోయినప్పటికీ, నాకు గుర్తు లేకపోయినప్పటికీ, నాకు మరి విద్య నేర్పేటువంటి ఆ యొక్క ఉపాధ్యాయుల పేర్లు నాకు గుర్తు లేకపోయినప్పటికీ ఒక విషయం నాకు బాగా తెలుసు అని చెప్పేసి చెబుతూ ఈ రీతిగా అంటాడు. ఏమంటారో తెలుసా? నా తల్లి వేకువనే లేచి కన్నీటితో ప్రార్థించేదంట, మూలుగులతో ప్రార్థించేదంట. ఎప్పుడైతే నా తల్లి అలా కన్నీరు కాచి మూలుగుతో ప్రార్థిస్తూ ఉందో ఆ మూలుగుల వలన నేను ఈ రోజు టైం ఎంత అయింది, తెల్లారింది, లేవాలని చెప్పేసి ఆ రీతిగా నేను లేచేవాడిని అని చెప్పేసి ఆ యొక్క జాన్ న్యూటన్ తన తల్లి గురించి చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, జాన్ న్యూటన్ యొక్క తల్లి ఆ రీతిగా బిడ్డల క్షేమం కొరకు ప్రార్థించిన కారణాన్ని బట్టి, కన్నీటితో విజ్ఞాపన చేసిన కారణాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ
అందరూ కూడా అద్భుతంగా మరి క్రైస్తవ జీవితంలో దేవుడి కొరకు ఎన్నో గొప్ప కార్యాలు వారు చేయగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? దానికి తన తల్లి యొక్క ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డ, నా తల్లి యొక్క ప్రార్థన ఇప్పటికీ కూడా నేను మర్చిపోను అని చెప్పేసి తాను చెబుతూ ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ రోజున తల్లిగా ఉంటున్న నీవు, తండ్రిగా ఉంటున్నటువంటి నీవు, నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు ప్రార్థించగలుగుతూ ఉన్నావా? కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రార్థించగలుగుతూ ఉన్నావా? సంఘం క్షేమం అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థించగలుగుతూ ఉన్నావా? దేశం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సమాధానం కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చదువుతా ఉంటాం. ఇదిగో మనము సుఖముగా, నెమ్మదిగా, శాంతిగా బ్రతకాలి అంటే కనుక మనుషులందరి కొరకు ప్రార్థించమని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంటా ఉంది. రాజుల కొరకు ప్రార్థించమంటా ఉంది. అధికారుల కొరకు ప్రార్థించమని దేవుడి యొక్క వాక్యం బోధిస్తా ఉంటే, ప్రార్థించమని చెబుతున్నటువంటి తెలిసినటువంటి నీవు కూడా ప్రార్థించలేకపోతూ ఉన్నావంటే దేవుని యొక్క ఆజ్ఞను నీవు ధిక్కరిస్తూ ఉంటూ ఉన్నావు. దేవుని యొక్క మాటకు విధేయత చూపట్లేదు. దేవునికి అవిధేయుడిగా నీవు ఉంటూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఆధిక్యతను నీవు ధిక్కరించుకుంటూ ఉన్నావు. దేవుని బిడ్డ త్రోసి వేసుకుంటూ ఉన్నావు. దేవుని యొక్క కార్యాలు నీలో జరగడానికి ఏమాత్రము కూడా నీవు సమ్మతించట్లేదు, ఇష్టపడట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ప్రార్థించమని చెప్పినటువంటి ఆ వాగ్దాన్ని మరిచిపోయి నువ్వు ప్రార్థించలేకపోతూ ఉన్నావు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉన్నావు. ప్రతి చిన్న విషయానికి కలవరపడుతూ ఉన్నావు. ఆందోళన చెందుతూ ఉంటూ ఉన్నావు. ఈ రోజున చింతించడం మానేవేసి ప్రతి విషయంలో కూడా దేవునికి మనం ఏం చేయాలంటే మన విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలని చెప్పేసి ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా మనం తెలియచేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన భాగం మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా మనం చదువుతూ ఉంటూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన భాగం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. సరిపోతుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి మూడో అంశం ఏంటో తెలుసా? మొదటి అంశంగా మనం ఏం నేర్చుకున్నాం? క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఉంచడం అనేది క్రైస్తవ జీవితానికి రహస్యము. క్రీస్తులో మనం స్థిరపడుట క్రైస్తవ జీవితంలో, ప్రార్థించుట అనేది క్రైస్తవ జీవితంలో స్థిరపడుట అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ మూడవది విషయాన్ని మనం నేర్చుకుంటే గనక క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మూడవ ఆత్మీయమైన పాఠం, లేకపోతే గనక మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గనక క్రీస్తులో నిలిచి ఉండుట అనేది క్రైస్తవ జీవితానికి బలమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ యోహాను రాసినటువంటి సువార్తను మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండమని చెప్పేసి ఇంచుమించు ప్రియ దేవుని బిడ్డల ఈ యొక్క 4 నుంచి 10 వచనాలు గనక మనం చదవగలిగినట్లయితే 10 సార్లు ఇక్కడ ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, మరొకసారి ప్రభువు ఏమంటా ఉన్నారు? నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, చూడండి, అలాగే నా యందు కూడా మీరు నిలిచి ఉండకపోతే మీరు ఫలింపరు. 5వ వచనంలో కూడా ద్రాక్షావల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో చూడండి వాడు బహుగా ఫలించును అనే మాట మనం చదువుతూ ఉంటున్నాం. కాబట్టి క్రీస్తులో మనం నిలిచి ఉండటం అనేది క్రైస్తవ జీవితానికి బలమై ఉన్నది. మనం బలంగా ఉండాలంటే క్రీస్తులో నిలవబడాలి. అందుకే అపోస్తలుడు పౌలు ఏమన్నాడు తెలుసా? తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడుకుంటున్నట్లు ఏం చేయాలంట? జాగ్రత్తగా చూచుకోవాలి. నిల్చున్నాననుకుంటా నీవు పడిపోయే అవకాశం ఉంది, తప్పిపోయే అవకాశం ఉంది, పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి నీవు క్రీస్తులో ఉన్నావా, క్రీస్తుకు వేరుగా ఉన్నావా? దేవుని వాక్యములు మనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము
స్థిరంగా ఉండటం నేర్చుకోవాలి. చాలా మంది క్రైస్తవులు స్థిరంగా ఉండలేరు. బైబిల్ గ్రంథంలో ప్రభువారు చెబుతూ 2 రకాల మనుషుల గురించి దేవుడు చెప్పాడు. ఒకరు బుద్ధిహీనుడంట, మరొకడేమో బుద్ధిమంతుడు. ఈ బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? ఈ యొక్క బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిహీనుడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ప్రియ దేని బిడ్డలను ఆలోచించేయండి. వానలు వరదలు వచ్చి గాలి వచ్చి ఆ ఇంటిని కొట్టినప్పుడు బుద్ధిహీనుడు ఆ యొక్క ఇసుక మీద కట్టినటువంటి ఆ ఇల్లేమో కూలిపోయిందని, పాడైపోయిందని దేవుని వాక్యం మనం చదువుతున్నాం. అయితే బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, క్రీస్తులో ఉన్నటువంటి వాడు, క్రీస్తును గూర్చి ఉన్నటువంటి వాడు, క్రీస్తును గూర్చి నేర్చుకున్నటువంటి వాడు ఎక్కడ కట్టుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నటువంటి దాని ప్రకారంగా బండ, దేవుని వాక్యములో బండ దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ క్రీస్తు అనే బండ మీద అతను ఇల్లు కట్టుకోగలిగాడు కాబట్టి వానలు, వర్షము, గాలి, తుఫాను, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలు, పేదరికం ఆ ఇంటిని ఆవరించి ఉన్నప్పటికీ, ఆ ఇంటిని కొట్టినప్పటికీ, ఆ ఇంటిలోనికి వచ్చినప్పటికీ ఆ ఇంటిని ఏమి కూడా చేయలేకపోయేది అని బిడ్డలారా. కారణం ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసా? క్రీస్తులో ఉన్నాడు. అందుకనే మీరు నా యందు ఉంటేనే గాని మీరు ఫలించలేరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వానిలో ఉంటాను. నేను వానిలో ఉన్నప్పుడు శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, నింద వచ్చిన, అవమానం వచ్చిన, పేదరికం వచ్చిన, ఏ తెగులు వచ్చినప్పటికీ అవేవి కూడా వానిని ఏమి కూడా చెయ్యలేవు అని చెప్పేసి దేవునికి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు నువ్వు క్రీస్తులో నిలబడగలుగుతూ ఉన్నావా? తప్పిపోతూ ఉన్నావా? స్థిరంగా ఉంటూ ఉన్నావా? చాలా మంది స్థిరంగా ఉండలేరు, తప్పిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఇప్పుడు కాసేపు ఇప్పుడు ఉన్నటువంటి తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారంగా రేపు పొద్దుట ఉంటారా అంటే కనుక ఉండలేరు. ఈ రోజు ప్రార్థించాలని తీర్మానం తీసుకున్న నీవు రేపటి దినాన్ని రోజున నీ ప్రార్థనను, ఆ సమయాన్ని మరి ఆ యొక్క ప్రార్థించాల్సిన ప్రార్థన చేయకుండా నువ్వు తప్పిపోతూ ఉంటా. ప్రియ దేని బిడ్డలారా, అందుకనే పడకుండానట్లు స్థిరంగా ఉండటానికి, నిలకడగా ఉండటానికి నీవు నేర్చుకోమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రియ దేని బిడ్డలారా స్థిరంగా ఉండాల్సిన వారు, ఒకే చోట ఉండాల్సినటువంటి వారు ఒకే చోట ఉండకుండా 2 స్థలాల్లో, అంటే అటు దేవునిని ఇటు లోకాన్ని ప్రేమించి ఎంత నష్టపోయారో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నూతన నిబంధనలు యోధా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుతో ఉన్నటువంటి వాడు, క్రీస్తుతో సహవాసం చేసినటువంటి వాడు ప్రియ దేవుని బిడ్డలారా అటు దేవునికి ఇటు లోకానికి మధ్య ఊగిసలాడుతూ ప్రియ దేవుని బిడ్డలారా జీవించినటువంటి ఆ కారణాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆ యోధా ఇస్కరియోతు ఏం చేశాడు అని అంటే కనుక అపోస్తలత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. తనకు తానుగానే ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అటు మరి లోకానికి మధ్య ఉన్నందున అటు క్రీస్తునకు లోకానికి మధ్య ఉన్నటువంటి ఆ కారణాన్ని బట్టి ఏమైపోయాడంటే గనక తనకు తానుగానే ఉరి వేసుకుని చనిపోయినట్లుగా లేఖనాల్లో మనము నేర్చుకుంటూ ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? స్థిరంగా ఉండలేకపోయాడు. క్రీస్తుతో సహవాసం చేసిన వాడు ఆ క్రీస్తుతోనే బ్రతకలేకపోయాడు. ప్రియదేని బిడ్డలారా అటు లోకాన్ని ప్రేమించాడు, ఇటు క్రీస్తును ప్రేమించి ప్రియదేని బిడ్డలారా 2 పడవల మధ్య అడుగు పెట్టినటువంటి కారణాన్ని బట్టి విలువైనటువంటి అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. తనకు తానుగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పాత నిబంధన గ్రంథంలో నేను జ్ఞాపకం చేశాను. ఇస్సాకారుని కనుక మనం ఆలోచించగలిగినప్పుడు 45-49 అధ్యాయం ఆదికాండ గ్రంథంలో మనం చదువుతూ ఉంటుంటే అక్కడ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇస్సాకారు అనేటువంటి ఆ వ్యక్తి 2 దొడ్ల మధ్య నివాసం చేశాడంట. పచ్చికగా ఉందని, చక్కగా మరి చక్కగా అందముగా ఉందని, రమ్యముగా ఉందని చెప్పేసి ఆశించాడంట. 2 దొడ్ల మధ్య ప్రయాణం చేశాడు. 2 దొడ్ల మధ్య ప్రయాణము చేసిన కారణాన్ని బట్టి వెట్టి చాకరీ చేయాల్సిన పరిస్థితి ఇస్సాకారుకి పట్టింది. ప్రియదేని బిడ్డ చివరికి నాశనం అయిపోయాడు. ఈ రోజున 2 పడవల మధ్య కాలు వేస్తూ ఉన్నావేమో, అటు దేవుడికి ప్రార్థిస్తావు, ఇటేమో ఇంకా పూజలు చేస్తూ ఉన్నావేమో, అటు విశ్వాసం ఉంచుతా ఉన్నావు. ఇంకా ఒకవేళ నీలో సరైనటువంటి విశ్వాసము మార్పు అనేది నీలో లేకపోతే గనక ఈ రోజున 2 పడవల మధ్య కాలు వేస్తే ప్రమాదం. అందుకే బైబిల్ ఏం చెబుతా ఉంది? ఉంటే వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు, నిలువెచ్చని జీవితం చాలా భయంకరము, నా నోట నుండి ఉమ్మేస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం బలముగా ఉండాలి. మనం బలంగా ఉండాలంటే క్రీస్తులో మనము నిలిచి ఉండాలి. క్రీస్తుకు వేరుగా ఉంటే మనం ఏమి కూడా చెయ్యలేము. దేని బిడ్డలారా క్రీస్తులో ఉండాలని తలుస్తున్నా నీవు ఈ రోజున శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని చెప్పేసి
నిలబడాల్సిన నీవు తప్పిపోతూ ఉన్నాయేమో, పడిపోతూ ఉన్నాయేమో దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజున నీవు ఎవరిలో నిలిచి ఉంటూ ఉన్నావు? క్రీస్తులో నిలబడగలుగుతూ ఉన్నావా? శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నిలకడగా ఉండగలుగుతూ ఉన్నావా? నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం కూడా ఏం సెలవిస్తూ తెలుసా? స్థిరముగా ఉండండి, నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. చూడండి, ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 5వ వచన భాగంలో దేవుని వాక్యం వీరికి సెలవిస్తూ ఉంది. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఫలించాలంటే మనము క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో మనం స్థిరముగా ఉండాలి అని చెప్పేసి మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. క్రీస్తులో నిలకడగా ఉందాం, తప్పిపోకుండా, పడిపోకుండా, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. స్థిరంగా ఉండాల్సిన నీవు, నిలకడగా ఉండాల్సిన నీవు, దేవుడితో స్నేహం చేయాల్సిన నీవు, దేవుని విషయంలో, దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడి వైపు చూడాల్సినటువంటి నీవు, దేవుడి వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసానికి చోటిస్తూ దేవుని మీద విశ్వాసాన్ని ఉంచలేకపోతూ ఉంటుంటే గనుక ఈ రోజు నా ప్రభువు మీద విశ్వాసం ఉంచగలిగినట్లయితే పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులను తారుమారు చేయగల సమర్థుడు మన దేవుడు. యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడుగుతూ ఉన్నాడు. అబ్రహాముకు తను ప్రత్యక్షపరచుకుంటే ఏమంటాడు? నేను సర్వశక్తి గల దేవుడను. అవును ప్రియ దేవుని బిడ్డ, సర్వశక్తిమంతుడు, అసాధ్యులు సైతము సాధ్యపరిచే దేవుడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు క్రైస్తవ జీవితంలో రహస్యం ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? క్రైస్తవ జీవితంలో ఎందుకు విశ్వాసం ప్రాముఖ్యమైనదని అంటే గనుక ఆ క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమై విశ్వాసంతో కొనసాగుతా ఉంది, చివరికి విశ్వాసంతో ముగించాలి. కాబట్టి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, రెండవదిగా మనం ఏమి నేర్చుకున్నాం? క్రీస్తును ప్రార్థించుట అనేది క్రైస్తవ జీవితంలో స్థిరపడుట అనేటువంటి విషయం మనం నేర్చుకున్నాం. మనం స్థిరంగా ఉండాలంటే కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, ఒంటరితనాల్లో మనం స్థిరంగా ఉండాలంటే, తప్పిపోకుండా, పడిపోకుండా ఉండాలంటే, అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే దేవుడి వాక్యంలో మనం ఏం నేర్చుకున్నాం? దేనిని గూర్చి కూడా చింతపడకుండా మనం ఏం చేయాలంట? దేవునికి మన విన్నపాలను తెలియచేయాలి కృతజ్ఞతాపూర్వకంగా. కాబట్టి చింతిస్తున్నావేమో, కలవరపడుతూ ఉన్నావేమో, చిన్న సమస్యకి మరి ఆలోచన చేయండి, టెన్షన్ తీసుకుంటూ ఉన్నావేమో, ఈ రోజు నాకు చింతించడం మానివేసి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును ప్రార్థించడం అనేది మనము నేర్చుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం చేయాలంటే స్థిరులుగా ఉండాలి. మూడవది మనం ఏం నేర్చుకున్నాము? క్రీస్తులో నిలిచి ఉండుట అనేది క్రైస్తవ జీవితానికి బలమై ఉన్నది. నువ్వు బహుగా ఫలించాలి అంటే గనక నీవు క్రీస్తులో ఉండాలా? క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీవు బహుగా ఫలిస్తావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి క్రీస్తులో నిలకడగా ఉందాం, తప్పిపోకుండా, పడిపోకుండా. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడే అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇస్సాకాని జ్ఞాపకం చేశాను. 2 దొడ్ల మధ్య మరి ఆ యొక్క ఏదో సమాధానం దొరుకుతుందని, విశ్రాంతి దొరుకుతుందని ఆశించాడు, వెట్టి చాకరీ చేశాడు. యోధా ఇస్కరియోతు కూడా మరి ఆలోచించండి, అటు క్రీస్తును ఇటు లోకాన్ని ప్రేమించి ప్రియ దేవుని బిడ్డలారా తనకు తానుగానే నాశనం చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో అలాగా ప్రియ దేవుని బిడ్డలారా లోకాన్ని దేవుని స్నేహించి చెడిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. కడవల దినాల్లో, భయంకర దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున క్రీస్తు కొరకు మంచి తీర్మానం తీసుకుని, ప్రభు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా విశ్వాసం నేను సన్నగిలిపోకుండా, విశ్వాసంలో ప్రభు ధైర్యముగా నా విశ్వాసాన్ని బలపరచు ప్రభు, ప్రార్థించుట్లో నన్ను బలపరచు ప్రభు, నీ ప్రార్థన శక్తిని, ఆ ప్రార్థన ఆత్మను బలాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని చెప్పేసి నీవు కనుక ప్రార్థించగలిగినట్లయితే, ప్రభు సహాయం నువ్వు కోరుకోగలిగినట్లయితే ప్రభు నీకు నిశ్చయంగా సహాయం చేస్తాడు. నేను ధైర్యపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువు నీకు కావలసిన ప్రతి అవసరతను, ప్రతి సమస్యపై, ప్రతి శోధనపై, నీకున్నటువంటి ప్రతి విధమైన నిందలపై, అపజయాలన్నింటిలో కూడా దేవుడు నీకు విజయం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.